మాకు విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీ విజయలక్ష్మి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ నియర్ ఎన్టీఆర్ సర్కిల్ అక్కడ రాజదుర్గంలో దగ్గుమందు కాఫ్ సిరప్ విచ్చలవిడిగా కొని ఎక్కువ క్వాంటిటీలో కొని బిల్లు లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతారనే సమాచారం ఉంది. సో దానిలో భాగంగా వచ్చి మన పంచ సాక్షులు అయిన విఆర్ఓ గారు ఇద్దరున్నారు, మేడం గారు సారు, అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు మా డిపార్ట్మెంటు. వారి సమక్షంలో తనిఖీ చేయగా ఈ అబ్బాయి నిజమే పర్చేస్ బిల్లు పరిశీలిస్తే ఎక్కువ మొత్తంలో ఒక 1000 అబౌవ్ కాఫ్ సిరప్లు కొన్నారు. ఆ కాఫ్ సిరప్లు ఈ సంబంధించి ఈ అమ్మక బిల్లు చూపించలేకపోయినాడు. సో అది గ్రాస్ వైలేషను. ఎందుకంటే ఆ కాఫ్ సిరప్ మత్తు కలిగించేటువంటి కాఫ్ సిరప్, అందుకు అది క్రాస్ వైలేషను. ప్రిస్క్రిప్షన్ లేకుండా బిల్లు లేకుండా అమ్మడం చట్టరీత్యా నేరం కాబట్టి ఈరోజు ఆ బిల్స్, సేల్ బిల్లు, పర్చేస్ బిల్స్ రెండు కూడా సీజ్ చేసి రాయదుర్గం కోర్టు వారికి అప్పచెప్పడం జరుగుతుంది. తదుపరి చర్యల కోసం మా పై అధికారులకు సమర్పించి ఈ షాప్ పైన ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే తమకు తెలియజేస్తుంది. సార్, కర్ణాటక నుంచి ఇక్కడ మందులు మెడిసిన్స్ అన్ని కూడా బ్లాక్ మార్కెట్లో వచ్చి మెడికల్ షాప్లో పెట్టి అమ్ముతున్నారు అనే సమాచారం ఉంది సార్. అది తెలియదు మనకు. అంటే ఇది బార్డర్ ఏరియా కదా, ఎక్కువ కర్ణాటక నుంచి మెడిసిన్స్ అన్ని వచ్చి మెడికల్ షాప్లో పెట్టి అమ్ముతున్నారు. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సార్, మందు పేరు ఏం పేరు సార్? అదే ట్రాసెక్స్ అనే సిరప్, కాఫ్ సిరప్ ఎక్కువ మొత్తంలో కొని వాటికి ప్రిస్క్రిప్షన్ బంద్ సార్. అది యాక్చువల్గా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే పేషెంట్కి అమ్మాలి. ఆ విధంగా నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు కాబట్టి ప్రాసిక్యూషన్ పెడుతున్నాం సార్. వీళ్ళు కర్ణాటక పోలీసులు ఏమో వీళ్ళని తనిఖీ చేసి కర్ణాటక పోలీసులు కూడా వీళ్ళని అరెస్ట్ చేసినట్టు మాకు సమాచారం సార్. అది వాస్తవమా? సమాచారం మాకు ఉంది. అవును సార్. అందులో భాగంగానే వాళ్ళ సమాచారం ఇచ్చారు కాబట్టి మేము వచ్చాము. ఈ మెడికల్ షాప్ గైడెన్స్ ఏం సార్? అంటే దీనికి లైసెన్స్ సేమ్ ఓన్ అతనే ఉండాలా, రెంటెడ్ తీసుకొని కూడా నడపచ్చా? రూల్ ప్రకారం ఫార్మసిస్ట్ ప్రతి షాప్ లో అతనే ఓనర్ అయింది. అట్లేదు, ఓనర్ ఎవరైనా ఉండొచ్చు, డబ్బున్న వాళ్ళు ఎవరైనా పెట్టచ్చు, కానీ ఫార్మసిస్ట్ సమక్షంలో మందులు అమ్మకాలు జరగాలి. రాయదుర్గంలో అన్ని మెడికల్ షాప్ ఫార్మసిస్ట్ సార్. రాయదుర్గంలో అనంతపురంలోని కాదు, కానీ నేను తరచూ ఇన్స్పెక్షన్ చేస్తాను. కొన్ని షాపులో ఉండొచ్చు, లేనప్పుడు నోటీసు వైలేషన్. ఆల్మోస్ట్ మెడికల్ ఆఫీసర్ తెలుసుకుంటారు. బెయిల్ మీద వచ్చినాడు అన్న మాకు సమాచారం. బెయిల్ మీద వచ్చిన తర్వాత షాప్ తీయొచ్చా? తీయొచ్చా? అది మనకు తెలియదు సార్. అది మాకు సమాచారం ఏంటంటే ఇతను వైలేట్ చేస్తున్నట్టు హ్యూజ్ క్వాంటిటీలో కొని వైలేట్ చేస్తున్నది సమాచారం ఉంది కాబట్టి ఆ సమాచారంకే స్టిక్ అని ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా మధ్యలో ఉన్నాం సార్. ఇంకా మొత్తం సార్ ఇది అనిమిరెడ్డి అని ఒక పార్ట్నర్, అనిమిరెడ్డి సార్. ఇక్కడ ఫార్మసిస్ట్ ఈరోజు లేడు, అదే నేను నోట్ చేశాను. ఫార్మసిస్ట్ లేడు.